హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. బయటికెళ్ళి చాలా డేస్ అవుతుంది. మొన్నే గణపతులని చూపించాను కదా అనుకుంటారేమో. నేను చెప్తుంది నాన్ లోకల్ వెళ్ళి చాలా డేస్ అయిందని. కొన్ని డేస్ నుంచి హెల్త్ అస్సలు బాలేదు, అందుకే నాన్ లోకల్ ఎక్కడికి వెళ్ళడం లేదు. మీకు అందరికీ మన నిజామాబాద్లో ఉన్న గణపతులని చూపించాలని ఓపిక చేసుకొని బయటికెళ్ళి మీకు చూపించాను. అలాగే కొంచెం ప్రశాంతంగా అండ్ పాజిటివ్గా ఉంటుందని శివ కళ్యాణంకి కూడా వెళ్ళాను. ఇంతకీ మీరు ఆ వీడియోస్ చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. హెల్త్ బాలేదు అని చెప్పాను కదా, ఇంట్లోనే ఉంటున్నాము. అందుకే కొంచెం మైండ్ డైవర్టెడ్గా ఉంటుందని మేము ఇవాళ దగ్గరలో ఉన్న నర్సరీకి వచ్చాము. వినాయక చవితి నుంచి ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఇవాళ మాత్రం సూర్యుడు పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నారనే చెప్పాలి. చాలా ఎండగా ఉంది. ఒక నర్సరీ దగ్గర ఆగాము. అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, మొన్న పడ్డ వానలకి ఫ్లడ్స్ వచ్చి నర్సరీలో ఉన్న చెట్లన్నీ ఇందాక క్లిప్లో చూశారు కదా, అలా అయిపోయాయంట. ప్లాంట్స్ అన్నీ బల్క్లో రీస్టాక్ అయిన నెక్స్ట్ డేనే ఇలా అవ్వడం వల్ల చాలా లాస్ వచ్చిందని అన్నారు. అక్కడక్కడ కొన్ని చెట్లు బాగానే ఉన్నాయి, కానీ చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. ఆంటీ వాళ్ళు మందార చెట్టు, సపోటా చెట్టు తీసుకుంటున్నారు. ఇవి నెరేండా అని షో ప్లాంట్ అంట, నాకు భలే నచ్చింది. ఇది స్వీట్ లెమన్ ప్లాంట్ అంట, ఇది కూడా తీసుకుంటున్నారు ఆంటీ వాళ్ళు. మొత్తానికి అలా కాసేపు నర్సరీలో తిరిగి చూసి ఈ మొక్కలు ఫైనల్ చేశాము. ఈ సపోటా చెట్టుకి చిన్న పిందె కూడా ఉంది. నర్సరీలో ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. స్టాఫ్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు కూడా విజిట్ చేయాలి అనుకుంటే ఇది నిజామాబాద్కి దగ్గరలోనే ఉంది. నర్సరీ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి పక్కనే ఉన్న అక్బర్ నగర్కి వచ్చాము. ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంది, అది చూద్దామని వచ్చాము. కానీ బ్యాడ్ లక్, ఇవి విజిటింగ్ అవర్స్. ఈ టైమింగ్స్లో మాత్రమే విజిటర్స్ని లోపలికి అలౌ చేస్తారంట. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇప్పుడు విజిటింగ్ అవర్స్ తెలిసాయి కదా, మళ్ళీ ఎప్పుడైనా లోపలికి వెళ్దాము. దీని లొకేషన్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. దారిలో ఇంకొక నర్సరీ కనిపిస్తే ఆగాము. నర్సరీ చిన్నగానే ఉంది, కానీ మొక్కలు బాగున్నాయి. ఇది ఏకబిల్వం, ఇంకా ఇదేమో మహాబిల్వం. మారేడు దళాలని సోమవారము, మంగళవారము, ఆరుద్ర నక్షత్రం, సంధ్యా సమయం, రాత్రివేళ, శివరాత్రి రోజు, సంక్రాంతి రోజు, పండగల సమయంలో కోయకూడదట. నేను ఆల్రెడీ వినాయక చవితి పత్రి వీడియోలో, అలాగే ఇంతకు ముందు చేసిన నర్సరీ వీడియోలో కూడా చెప్పాను, శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటారని ప్రతీతి. ఇది జేడ్ ప్లాంట్. ఇది ఇంటి లోపల పెంచుకునే మొక్క. ఇది వాస్తుపరంగాను మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఇండోర్ మొక్కలు నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడమే కాక అందం, ఆనందం, ఆరోగ్యం కలిగిస్తాయి. ఈ మొక్కను సిల్వర్ డాలర్ ప్లాంట్, ఫార్చ్యూన్ ట్రీ అని కూడా అంటారు. జేడ్ మొక్కకు కొన్ని నీళ్లు మాత్రమే అవసరం ఉంటుంది. దీన్ని నేరుగా సూర్యకాంతి కింద ఉంచకూడదు.
దీని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీన్ని జపాన్ తులసి అని కూడా అంటారు. ఓవరాల్గా చెప్పొచ్చింది ఏంటంటే ఈ చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇది గండలి పత్రము. వినాయక చవితి పూజలో వాడే 21 పత్రిలో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ ఈ పత్రి గురించి వినాయక చవితి పత్రి లాంగ్ వీడియోలో అలాగే షార్ట్ వీడియోలో కూడా డీటెయిల్డ్గా చెప్పాను. కానీ ఆ టైంలో చూపించడానికి నాకు ఇది ఎక్కడా కనిపించలేదు. అనుకోకుండా ఇప్పుడు నర్సరీ దగ్గర కనిపించింది, అందుకే చూపిస్తున్నాను. మొత్తానికి ఇలా కార్ డిక్కీ మొత్తం మొక్కలతో నింపేశాం. పక్కనే ఇంకొక నర్సరీ కూడా కనిపించింది. వీళ్ళ దగ్గర కూడా మొక్కలు ఉన్నాయి, కానీ రెగ్యులర్ మొక్కలే ఉన్నాయి. అంత స్పెషల్గా నాకైతే ఏమీ కనిపించలేదు. లాస్ట్ 2 టైమ్స్ నర్సరీ వీడియోస్లో మొక్కల గురించి చాలానే చెప్పాను. ఇంతకీ మీరు ఆ వీడియోస్ చూసారా? ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని కామంచి కాయలు అంటారంట. వీటి గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ 2 నర్సరీల లొకేషన్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆల్రెడీ వచ్చి 3 అవర్స్ అయిపోయింది. హెల్త్ బాలేదు అని చెప్పాను కదా. సో ప్రెజెంట్ ఉన్న హెల్త్ కండిషన్కి ఇంతే నా ఓపిక, ఇంకా ఓపిక లేదు. అందుకే ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ హెల్త్ ఇష్యూ వల్లనే గ్రహణం గురించి ఎలాంటి డీటెయిల్డ్ వీడియో చెయ్యలేకపోయాను, కానీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి. హెల్త్ ఇష్యూ అని చెప్తున్నాను, కానీ అసలు నాకు ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.